ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్, టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ అకస్మాత్తుగా మరణించడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన తిరిగి రాని లోకాలకు వెళ్లడం ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లోనే కాదు, తను నివసించే చెన్నైలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక డైరెక్టర్ సూర్యకిరణ్ సుమంత్ హీరోగా సత్యంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. కానీ ఆ తర్వాత సత్యం రేంజ్ హిట్ కొట్టలేక సినిమాల్లో వెనుకపడ్డారు. ఈ క్రమంలో తాను ప్రేమించిన హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకోవడం, తనే ప్రొడ్యూసర్గా మారి సినిమాలు తీయడం, ఆ సినిమాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో సూర్యకిరణ్ ఓ దశలో మానసికంగా కుంగిపోయాడు. దానికి తోడు కుటుంబ కలహాలతో భార్యాభర్తలు విడిపోయారు. గత కొన్నేళ్లుగా చెన్నైలో ఒంటరిగానే ఉంటోన్న సూర్యకిరణ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు మరో సినిమా మొదలెట్టేందుకు ఈ మధ్య ప్రయత్నాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు తెలుగు బిగ్ బాస్ వేదిక అవుతుందని అనుకున్నారు. కానీ ప్రేక్షకులు తొందరగానే ఆయన్ను ఎలిమినేట్ చేసేశారు. సూర్యకిరణ్ చెల్లి సుజిత కూడా నటే. ఈమె ఓ పక్క సినిమాల్లోనూ, సీరియల్స్లోనూ రాణించింది. తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా తనకంటూ సక్సెస్ఫుల్ కెరియర్ను ఇప్పటికే లీడ్ చేస్తోంది.